ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి అమరావతిని యునానియస్ గా క్యాపిటల్ చేయడానికి అయితే బిల్లును అయితే తీసుకుని అయితే వచ్చేస్తారు. ఏప్రిల్ 1 కి వచ్చేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీనికి పార్లమెంట్ లో ఆమోదం అయితే ఇస్తుంది. సో ఇంకా కన్ఫర్మ్ అయినట్లే ఆంధ్రప్రదేశ్ కి కొత్త క్యాపిటల్ అయితే వచ్చేసింది అమరావతి. సో ఈ ఏదైతే సెక్షన్ జరిగిందో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దానికి మన జగన్ గారు స్కిప్ అయితే కొట్టారు. ఆ సెక్షన్ లో అయితే హాజరైతే కాలేదు. సో దీని మీద కూడా సపరేట్ డిబేట్ అయితే జరుగుతుంది. జగన్ గారు ఎందుకు వెళ్ళలేదని, అమరావతి రాజధానికి వద్దనుకుంటున్నాడు, అసలేంటో వాటి మీద సపరేట్ టాపిక్ లేదు కానీ మనకి ఎందుకు. బట్ ఈ వీడియోలో వచ్చేసి బాలకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో వచ్చేసి ఒకరికొకరు సన్నిహితంగా మాట్లాడుకున్న వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఆ వీడియోలో మీరు చూస్తే బాలకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసికట్టుగా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అంతకు ముందు బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కామెంట్ కూడా చేశారు. మనం చూసినట్లయితే ఏమని, చిరంజీవి గారు జగన్ దగ్గరికి వెళ్లి టికెట్ల కోసం అని చెప్పి ఒక కామెంట్ 2025 అయితే మనం చూసాము. దానికి చిరంజీవి గారు కూడా కౌంటర్ గా మాట్లాడారు. బాలకృష్ణ గారిని 3-4 సార్లు ఫోన్ చేశాము, బట్ ఆయన మమ్మల్ని స్పందించలేదు. మేమే మన ఇంకో మిగతా హీరోలను కలిసి నేనే ఫ్లైట్ వేసుకొని మరి జగన్ గారు కలిసి టికెట్ రేట్లు పెంచమని అడిగాము. దాని వల్లే మన మూవీస్ ఈ రోజు టికెట్ రేట్లు పెరిగాయి అని చెప్పి చిరంజీవి గారు కౌంటర్ కూడా ఇచ్చాడు, నన్ను పిలవలేదు అన్నందుకు. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చిరంజీవి బాలకృష్ణ మధ్య ఎంత ఇష్యూనా కూడా దాన్ని ఎటువంటి హైప్ తీసుకురాకుండా తనతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం కాకుండా పవన్ కళ్యాణ్ గారు మెచ్యూర్ గా ఆలోచించాడని చెప్పి ఇక్కడ అర్థమైంది. ఇద్దరు కలిసి గట్టుగా ఎటువంటి గొడవ లేకుండా మంచిగా అయితే ఉన్నారు ఏదైతే అసెంబ్లీలో. మరి వాళ్ళ యొక్క పిక్చర్ గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని తిట్టినా కూడా, ఎన్ని మాట్లాడినా కూడా సైలెంట్ గా ఉండడమేనా? మీరేమంటారు దీని మీద?